విజయనగర వైభవం సంగీత సాహిత్య సాంస్కృతిక కళా నిలయం ఈ విజయనగరం 1712 విజయరామరాజుచే విజయ నామ సంవత్సరంలో విజయదశమి రోజున జయవారం నాడు శంకుస్థాపన చేయబడిన ఈ విజయనగరం కోట నీటికి అజేయంగా విజయానికి చిహ్నంగా అలరాడుతోంది. ఒకనాడు వేటకై వచ్చిన విజయరామరాజుకు ఈ కోట ఉన్న ప్రాంతంలో కుందేలు వేటకులను తరుగుతూ కనిపించగా ఆశ్చర్యపోయి అక్కడ కనిపించిన ఒక సూఫీ సాధువైన వెంకటేశావరి నామాలు కారణం చెప్పడం అడిగారు. అది ఈ వేల మహత్యమని, ఇక్కడ కోట కడితే అది శత్రు దుర్భేద్యమై విజయానికి చిహ్నమై నిలుస్తుందని చెప్పారు. విజయరామరాజు ఇక్కడ కోట కట్టించి తుమ్మిలాపురం నుంచి రాజధాని విజయనగరానికి మార్చారు. ఆ తర్వాత ఎన్ని యుద్ధాలు జరిగినా ఈ కోట నేటికి అభేద్యంగా నిలిచింది. స్వయంగా విద్యా పోషకులైన పుంసపాటి గజపతి వంశీయుల పాలనలో ప్రసిద్ధ కళాశాలలకు విద్యా సంస్థలకు నెలవుగా అఖండ వ్యాపిపోయింది ఈ నేల. అభినవ ఆంధ్ర భూమిగా పేర్కొందిన ఆనంద గజపతి మహారాజు ఇక్కడి విద్యా సంస్థలకు నాంది పలికి లలిత కళలను ప్రోత్సహించారు. ఈ సీమకు ఆఖరి మహారాజైన టీడీజీ రాజుగారు తమ వంశస్థుల కళలను నెరవేరుస్తూ తన తండ్రి గారి పేరుతో